ఈ నెల నుంచి వాలంటీర్లు పెన్షన్ పంచడం లేదని చెప్తున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు పెన్షన్దారులు ముఖ్యంగా? పెన్షన్దారులు పాపం ముసలివాళ్ళు ఇవాళ పొద్దుటి నుంచి కూడా చాలా బాధపడుతున్నారు. అందులో ఇది ఇయర్ ఎండింగు, ఇది మార్చి అయిపోయింది కదా, ఏప్రిల్ వచ్చింది. ఈ నెలలో నెలాఖరికేమో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వటం కుదరదు. అయితే ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఇవ్వాలి. ఏప్రిల్ 1 తారీఖు 2వ తారీఖు కూడా ఎవరు, ఎందుకంటే బ్యాంకులు సెలవులు, బ్యాంకులు ఉంటాయి కాబట్టి మా బ్యాంకులో 3వ తారీఖు నుంచి ఇస్తారని చెప్పి, అంటే 2వ తారీఖు సాయంత్రం నుంచి బ్యాంకులో తీసుకుని 3వ తారీఖు నుంచి సచివాలయాల్లో ఇస్తారనేటువంటి వార్త పేపర్లో రాశారు. అయితే ఈ ప్రజలు అంటే ముసలోళ్ళు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, జబ్బుతో ఉండేవాళ్ళు, లెగలేని వాళ్ళు, ఆసుపత్రుల్లో ఉండేవాళ్ళు, ఇలా రకరకాలుగా చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది వల్ల ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళ ఇబ్బంది చూస్తుంటే దారుణంగాను చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే. అయితే ఈయన వచ్చిన తర్వాత వాలంటీర్లతో ఇస్తున్నారు కాబట్టి 4 సంవత్సరాల మట్టి అలవాటు పడ్డారు కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే మనకి ఇంటికే వస్తుంది తీసుకుంటున్నామని సంతోషంగా ఉండాలి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆ నిమ్మగడ్డ, ఆయన పేరేంటే నిమ్మగడ్డ రమేష్, ఆడొక పనికి మాలినోడు, వెధవ. అంత వెధవని దేశంలో ఇంతవరకు ఇప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే వాడి కూడా తల్లిదండ్రులు లేకపోతే అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళ బంధువుల్లో కూడా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇవాళ నిజంగా పెన్షన్ తీసుకునే వాళ్ళ బాధ చాలా దారుణంగా ఉంది. ఇవాళ ఉదయం నుంచి చూస్తున్నాం, మేము టీవీలో చూస్తున్నాం, ముసలోళ్ళు చెప్తున్నారు, ముసలోళ్ళు తిడుతున్నారు. మా పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితిలో మేము వెళ్ళి, అందులో బాగా ఆరోగ్యంగా ఉండేవాడే ఈ ఎండకు భయపడి 10 గంటలు దాటితే బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి మనిషి ఇవాళ వెళ్ళి అటువంటి మనుషులు ఇవాళ సచివాలయానికి వెళ్ళి సచివాలయంలో లైన్లో నిలబడి పెన్షన్ తీసుకోవటం అంటే ఎంత దారుణంగా ఉంటుందో. ఓసారి ఈ పరిపాలించాలి, మేము గెలవాలి అనేటువంటి మనుషులు ఈ ప్రజలకి మేలు చేయలేకపోతే రేపొద్దున వీళ్ళు ఏం పరిపాలిస్తారండి? ఇట్లా ఉంటే రేపొద్దున వీళ్ళు ఏ విధంగా పరిపాలిస్తారు? ప్రజలకి మేలు చేసేవాడే ఎవడైనా సరే రాజ్యాన్ని పరిపాలించాలి. ప్రజలకు మేలు చేస్తున్నాడంటే ఇప్పుడు జగన్ ఉన్నాడండి, ఆయన పరిపాలిస్తున్నాడంటే వాడి మనస్తత్వాన్ని బట్టే, లేకపోతే వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచనతోనే పరిపాలిస్తున్నారు. అట్లాగే ఉండాలి. కానీ వాళ్ళకి వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కూడా దాన్ని కోర్టులో దాన్ని ఆపటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున ఓటేసేవాళ్ళు ఎట్లా వేస్తారండి? వాళ్ళకి ఓటేయాలంటే కష్టం కదా. ఇప్పుడు ఓటు అనేది వాళ్ళ స్వతహాగా వాళ్ళ హక్కు ప్రకారం ఓటు వేయాలనేటువంటి ఆలోచనతో వెళ్ళేస్తారు. ఆయనకి వాళ్ళు తెలుగుదేశానికి వేయాలని ఉండేవాళ్ళు మనసులో ఉంటారు చాలామంది. మరి ఈ పరిస్థితిలో వాళ్ళు చాలామంది ఏం చేస్తే చంద్రబాబు కూడా వాళ్ళ బడే ఓట్లు కూడా నాశనం చేసుకుంటున్నాడు. తన స్వతహాగా చేసే తప్పే అనుకోవాలి అంతే. వాళ్ళు చేసి చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఎవరైనా సరే వీళ్ళు చేసేది ఏంటంటే ఇదిగో ఇటువంటి చిన్న తప్పులు చేయకూడదు. ఇది తప్పు చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ పడే 10 ఓట్లు కూడా ఆ ఓట్లు వేయరు. ఇవాళ వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు ఉన్నారు, జబ్బుతో ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా వేస్తారండి? అరే హాయిగా తీసుకొచ్చి పెన్షన్ మాకు ఇంటికాడ ఎత్తంటే వాళ్ళు చెడగొట్టేసాడారా? మనం ఇవాళ ఎక్కడి నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే నడిచెళ్ళలేడు, ఆటో కట్టించుకోవాలి. ఆటో ఎక్కటాకి 20 రూపాయలు. ఇక్కడి నుంచి మా దగ్గర సచివాలయంకి వెళ్ళాలంటే 50 రూపాయలు లేనిదే ఆటో కూడా రాడు. ఆ ఆటో కూడా అక్కడ దించి 50 రూపాయలు తీసుకుంటాడు. తర్వాత వాళ్ళ ఇష్టం ఎప్పుడు ఇస్తారు? ఎందుకంటే వెంటనే ఇవ్వరు కదా. వాళ్ళకే చాలామంది ముందెళ్ళి లైన్లో కూర్చుంటారు. ఆ లైన్లో ఉండే వాళ్ళందరికీ వరుస పెట్టుకుంటా ఇచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? 12 గంటలు దాటిన భోజనానికి వెళ్ళాలి కాబట్టి మీరు మధ్యాహ్నం రండి అంటారు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి రావాలా, ఇంటికి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి. అంటే రోజుకి వాళ్ళకి కనీసం 200 అవుతాయి. అదెట్టు పెట్టి సరే వెళ్ళలేని వాళ్ళు ఇటువంటి పరిస్థితి. సరే లేదులే వెళ్ళలేము, మన దగ్గర డబ్బులు లేవు అనుకున్న ముసలోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకలి వేసి వాళ్ళు ఎంత బాధపడతారనేది ఆలోచన నిజంగా వీళ్ళకి లేదంటే, ప్రతిపక్షాల వాళ్ళకి లేదంటే ఎంత దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఉండారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే అదే చంద్రబాబు నాయుడు గారు నెల మొదటి రోజే పెన్షన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్కి లేఖ కూడా రాశారు. ఈడెవడండి లేఖ రాస్తే ఇచ్చేస్తారండి? ఇది ఈ రెండింగ్ అండి. ఈ రెండింగ్లో ఎవరు లేఖ రాసినా అది ఇవ్వటాకేం లేదు.
నెలాఖరు వరకు ఆగాల్సిందే. తర్వాత ఇది ఈ రెండింగ్ అమ్మట్టి వెంటనే ఇమ్మంటే గవర్నమెంట్ ఇవ్వటం కుదరదు. మళ్ళీ కొత్త బడ్జెట్ లేకపోతే ఏప్రిల్ 1 తారీఖు అంటే కుదరదు. 2వ తారీఖున 3వ తారీఖు నుంచి ఇస్తారు. అంతేగాని ఇవాళ ఈ మనీ ఈడు రాసేసినంత మాత్రాన్ని ఈడు ఇవ్వడం. అందులో ఈడేమో చీఫ్ మినిస్టర్ కాదు, ఈడు రిటైర్డ్ అయిపోయాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈడుండగా ఏడవలేకపోయాడు. కానీ ఇప్పుడు ఈ మంట ఇచ్చి చేస్తారంటే ఈడు చేసిందంతా 100కి 100 పాళ్ళు అది తప్పు. రాజ్యంలో నువ్వు ఎట్లా పరిపాలించుకోండి. ముసలోళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అన్నమాట. అది పరిస్థితి. అది ఇవాళ ఏంటంటే చంద్రబాబే ఏంటంటే మీరందరూ జగన్కి వేయండి బాబు, జగన్కి వేసి మీ ఓట్లు కూడా జగన్కి వేసుకోండి అన్నట్టుగా పరిపాలిస్తున్నారు. అంతే. వీళ్ళు చేసే ఇదిగో ఇటువంటి తప్పులే. వీళ్ళు అనుకుంటారు మేము ఏదో విమర్శిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. అయితే గ్రామ స్వరాజ్యంలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. వీళ్ళే ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ తీసుకొచ్చారు, చాలా మంచి జరిగిందని చాలామంది ప్రజలైతే అంటున్నారు. కానీ ఈ తరుణంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వాలంటీర్లు డేటా చోరీ చేస్తున్నారు, వాలంటీర్ వల్ల నష్టం తప్ప లాభాలు ఏమీ లేవని అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? ఏమండి, వాలంటీర్లు చేస్తున్నారు అనేది చాలా తప్పు అండి. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, రిటైర్డ్ అయిపోయా. విన్నారా? నాకు ఈ గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ అయినా నాకు రూపాయి రాదు. విన్నారా? ఇప్పుడు ఏదన్నా డేటా ఎందుకు వాళ్ళకి మా ఇంటికి వచ్చి మీదేంటి, మీ డేటా ఏంటి అని నన్ను కూడా అడగలే ఇంతవరకు. విన్నారా? ఇవన్నీ అనుకోవటం ఏంటంటే వీళ్ళ భయం, వాడిపోయేటువంటి భయం వచ్చింది కాబట్టి వీళ్ళకి అనేక విధాలుగా అనుకుంటారు. అంతే. ఆడికి మా డేటా ఆడికి ఎందుకండి? ఆడికి ఏం కావాలి? ఆడికి దానివల్ల ఆడికి ఉపయోగం ఏమని చెప్పు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, ఇంకోళ్ళు వస్తారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు. వచ్చి ఏమంటే మీ ఇంటి నెంబర్ ఏంటి, మీ ఓటు ఉందా లేదా? నేను ఒకటే చెప్తా, మా ఓటు సంగతి నీకు అనవసరం అయ్యా. ఓటు మాకు డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇవాళ కాదు, 40 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉంటున్నా విజయవాడలో. నాకు ఓటు ఉంటుంది. నా ఓటు సంగతి నీకెందుకు? అది తెలుగుదేశం వాడవచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాడవచ్చు, బీజేపీ వాడవచ్చు, కమ్యూనిస్ట్ వాడవచ్చు, కాంగ్రెస్ వాడవచ్చు. నీకు అనవసరం. నాకు ఓటు ఉందా లేదని నాకు తెలుసు. నేను ఆ టయానికి వెళ్ళి దేనికి వేయాలో నాకు తెలుసు. నేను వేసి వస్తా. అంతేగాని ఏదో చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏదో. ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళకు భయం పట్టుకుందండి. ఎందుకంటే మేము వాడిపోతామనే భయం కూడా ఎందుకు పుట్టుకుందంటే వీళ్ళు పరిపాలనలో ఉండగా, అధికారంలో ఉండగా వీళ్ళు చేసిన తప్పులు చంద్రబాబు చేయకపోవచ్చు. ఆ పార్టీ వాళ్ళు చేసిన తప్పు వల్ల ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు వాడిపోవాల్సి వచ్చింది. మళ్ళా ఇప్పుడు గెలవాలంటే ఆయన వల్ల కాదు. ఎందుకు కాదంటే నవరత్నాలు పెట్టి ప్రతి ఒక్కడికి, ప్రతి కుటుంబానికి మేలు చేశాడు. లేనివాడు అనేవాడు ఇవాళ లేనివాడికి 1,00,000 రూపాయలు వస్తుందండి. ఏది అమ్మఒడి కానీ లేకపోతే సంక్షేమ పథకాల్లో ఒక్కోడికి 1,00,000 వస్తుంది. ఆ 1,00,000 రూపాయలు వచ్చేవాడికి వేస్తారా? లేకపోతే ఇవాళ తెలుగుదేశం వచ్చేవాళ్ళు ఒక 50,000 లేకపోతే ఒక 10,000, 1,000, 2,000, 2,000, 3,000 ఇస్తానంటే నీకెత్తారా? నీకు వేయరు కదా. 1,00,000 రూపాయలు వచ్చేవాడికి వేస్తాడు. ఆ 1,00,000 రూపాయలు ఇవ్వాలి కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తాడు ఆడికి. ఎందుకు? ఆడవాళ్ళకి ఆసరాను లేకపోతే ఉండవు కదా, ఎన్ని వస్తున్నాయి కదా వాళ్ళకి, నాడు నేడు ఏయో వస్తున్నాయి. ఆ 1,00,000 రూపాయలు వస్తుంది ప్రతి సంవత్సరం. ఒక్కొక్క కుటుంబంలో 1,00,000, 2 లక్షలు ఉండేవాళ్ళు, లాభం పొందేవాళ్ళు ఉండారండి. వాళ్ళు 1,00,000, 2 లక్షలు వచ్చేవాడికి వేస్తారా? ఇవాళ 10,000 నువ్వు 1,000 రూపాయలు ఇచ్చేవాడికి వేస్తాడా? నువ్వు 1,000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు, 2,000 ఇచ్చినా తీసుకుంటాడు. ఓటు మాత్రం రేపు ఆడికే వేస్తాడు. నువ్వు ఎన్నన్నా చెప్పు. విన్నావా? ఇవాళ తెలుగుదేశం జెండాలు పట్టుకు తిరిగినంత మాత్రం తెలుగుదేశానికి వేస్తారని అనుకోవటం చాలా తప్పు. ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కడూ తెలివితేటలు నేర్చుకున్నాడు. ఇటువరకు రోజుల్లో అంటే చదువు లేదు కనుక ఊరు ఉందండి, ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊరిలో 10 మంది ఒక రైతు దగ్గర 10 మంది పనిచేస్తారు. ఆ రైతు చెప్పినట్టు 10 మంది వినేవాళ్ళు. ఇవాళ రైతు దగ్గరికి వెళ్ళి పనిచేసేవాళ్ళు లేడు, రైతు చెప్పిన మాట వినేవాళ్ళు లేడు. నీకు ఓటు వేయటం అనేది జరగదు. వాడు హృదయంలో ఏ పార్టీకి వేయాలనుకుంటే ఆ పార్టీకి వేస్తాడు, ఏ పార్టీ మేలు చేస్తుంది అనుకుంటే ఆ పార్టీకి వేస్తాడు. అది వాస్తవం. అది పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రతిరోజు 4-5 ఇస్తున్నాయి. 4-5 వీటి పేరేంటి, 4-5 పార్టీలు ఏదో ఇస్తూ ఉంటాయి కదా. ఇదిగో ఈడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడని సర్వేలు ఇస్తున్నాయి. ఏ సర్వేలో చూసినా ఇప్పటి వరకు నేను చూసిన సర్వేల్లో ఏ సర్వే చూసినా సరే 120, 110, 115 లేకపోతే 130 లోపే వైఎస్ఆర్ వస్తుందని చెప్తున్నాడు. తెలుగుదేశం వస్తుందని చెప్పింది ఉంది, ఏబిఎన్ ఉంటుంది. అది తెలుగుదేశం వస్తుందని చెప్తుంది. తర్వాత లెక్కలు చేస్తే ఏ లెక్కలు, ఇప్పుడు ప్రతి సర్వేలో కూడా లెక్కలు కూడా చెప్తున్నారు.
ఇదిగో ఈ ఊర్లో ఇంతమంది ఉండారు, ఈ ఊర్లో ఇంతమంది ఉండారు, ఎస్సీలు ఉండారు, బీసీలు ఉండారు, ఓసీలు ఉండారు, ఇన్ని ఉండయి ఈ ఓట్లు. దీన్ని బట్టి చూస్తే ఆయన చెప్పేసరి 110 110 ఎప్పుడైనా సరే. ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నానండి, నాకు ఆడు ఈడుతో నా సంబంధం లేదు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ 115 120 వస్తాయండి డెఫినెట్గా. రేపు పరిపాలన మళ్ళీ ఈడే పరిపాలిస్తాడు, అనుమానం ఏమీ లేదు. నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు కింద బోర్లేసిన ఒక్కోడికి ₹1,00,000 ఇచ్చినా సరే నీకు ఓటేయరు. ఆ 1,00,000 కానీ ఓటేయరు. వాస్తవం చెప్తున్నా. మందుతో అసలు ఎవడన్నా మాట్లాడతాం? మందు ఎంత తప్పు? మందు తీసేయమని ఇప్పుడు రామారావు ఉన్నాడు, మందు ఎందుకు తీసేశాడు? ఆ మందు వల్లే నాశనం అయిపోతుంది దేశం అని చెప్పి మందు తీసేశాడు. ఈ అదవా అరే మందు రేటు తగ్గిస్తానంటాడంటే మందు రేటు తగ్గిట్టు నీ మందు సంబంధం ఏంటంటే, నేను ఇదిగో ఇది చేస్తాను, ఆడిదిగో ఇది ఇంత ఇచ్చాడయ్యా, అమ్మఒడికి 1500 ఇస్తానని అన్నాడు, 15,000, నేను 20,000 ఇస్తాను అనేది చెప్పుకో. అది కానీ నేను మందు రేటు తగ్గిస్తాను, మగోళ్ళకి ఆడవాళ్ళు బోబెట్టమాకండి, వాళ్ళంతా అదేంట వైఎస్ఆర్కి వేస్తారంట. అసలు ఓట్లు వేసి గెలిపించేది ఆడవాళ్ళు, మగోళ్ళు కాదు. మగోళ్ళు ఆ రోజు మందు ఎవడికి ఇస్తాడో, ఎవడు బిర్యానీ ఇస్తాడో తాగేసి వేస్తే అత్తాడు లేకపోతే పడుకుంటాడు. మొత్తం ఆడవాళ్ళు వేసి ఓటేసేదే వైఎస్ఆర్సీపీకి. ఇలా ఆడవాళ్ళకి నువ్వు చెప్పే పరిస్థితి కాదు, మగోడికి నువ్వు ఎవడు చెప్పే పరిస్థితి లేదు తమ్ముడు. అందరికీ తెలుసు ఎవరికి ఓటేయాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చెప్పటం అనేది ఏంటంటే ఇదేదో తాత్కాలికంగా చెప్పుకోవటమే తప్ప, అయినా ఆయనకి అసలు నిజంగా మైండ్ పోయింది. చంద్రబాబు నాయుడికి మైండ్ పోయింది. అన్నం పెట్టమహండి ఆడవాళ్ళ మగవాళ్ళకి. తర్వాత నేను రేటు అసలు మందు రేటు సంగతి అయ్యా చాలా తప్పయ్యా. మందు గురించి అసలు మాట్లాడకూడదు ఆయన. అరే మీటింగుల్లో మందుని గురించి మాట్లాడతాడేంటయ్యా? మనిషి ఉన్న నిజంగా బుర్రందా? 40 సంవత్సరాల అనుభవం ఉండోడు. ఇదిగో ఆడు అమ్మ ఒడి ఇంత ఇచ్చాడు, నేను ఇదిగో ఇంత ఇస్తాను, ఇదిగో బస్సుకి ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తాను, లేదా నేను ఆసారం ఇంత ఇస్తాను, ఆడు 18,500 ఇస్తాను అంటున్నాడు, నేను 40,000 ఇస్తాను, నాకు ఓటేయండి. అట్ట మాట్లాడాలి కానీ మందుని గురించిను లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడి ఆ పడే ఓట్లు కూడా చెడగొట్టుకుంటున్నాడు. అది పరిస్థితి.